ఇప్పుడు మొన్నదాకా గోపినాథ్ ఉండే ఇప్పుడు చనిపోయిండు మరి ఇట్లా మళ్ళీ ఎవరు గెలిపిస్తారు అనిపిస్తుంది గోపినాథ్ ఉన్నప్పుడు మంచి జరిగినాయి పనులన్నీ గోపినాథ్ ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి కానీ మాకు అది గిట్ల అయితే ఇయ్యాలి ఇక ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 10 సంవత్సరాలు గెలిచిండు మంచిగా మాకు గిట్లు ఇచ్చేది మాకు జీతం పెంచిండు మరి ఇప్పుడు గెలిచిండు ఇప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరం 3వ సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు మాకు గిట్లే ఏం లేవు ఇక ఈయన కేసీఆర్ మంచోడు అనిపిస్తుంది కానీ మరి ఈయన గెలిచి ఈయన అయితే మంచిగానే చేసిండు అందరికి అంటే గోపినాథ్ మంచిగానే చేసిండు మళ్ళా మరి ఎవరు నిలబడతారు మాకు అది తెలియదు ఇక అది నిలబడేటోళ్ళు ఇక వాళ్ళు లోకాన్ని బట్టి ఉంటది నేను ఒకదాన్ని ఎత్తే కాదు కదా లోకాన్ని బట్టే ఉంటది మరి లోకం అందరికి గెలిస్తే ఎత్తేనే గెలుస్తాడు మళ్ళీ కేసీఆర్ వస్తాడు అంటారు కానీ మనకైతే అది మూడో నమ్మకం ఎవరు వచ్చేది తెలియదు ఎవరు పోయేది తెలియదు కానీ నా గోపినాథ్ అయితే బాగానే చేసిండు ఆయన మంచిగా రోడ్లు మన సౌకర్యాలు అన్ని చేసిండు ఇక అన్ని రోడ్డు కూడా వేపితుడు ఏమన్నా కావాలంటే ఏమన్నా చెయ్యాలంటే కూడా బాగానే చెప్పిండు బాగానే చేసిండు అందరికి మంచినే ఉన్నది బాగానే మంచిగా చేసిండు కానీ మాకే ఒకటి కలబోయింది అంతే అంగీలు ఇచ్చుడు లేదు మాకు కేసీఆర్ గిట్లు అదే గిట్లు ఇచ్చేది లేదు మాకు అన్ని మంచిగానే ఆయన ఉన్నప్పుడు ఇచ్చిండు కానీ నేను ఇంతవరకు వెళ్ళి ఇప్పుడు 2 సంవత్సరాలు 3వ సంవత్సరం అవుతుంది ఏం లేదు మాకేది లేదు ఇంకా ఆయన ఉన్నప్పుడు మాకు బియ్యాలు కూడా వచ్చినాయి పోనీ ఈయన కూడా ఆయనతో ఇప్పుడు ఆయన రూపాయి పెట్టిండు అనుకు ఈయన పావులంతా మాకు పెట్టుకుంటా రావాలి కదా మరి మాకు అది లేదా ఇది లేదా ఎక్కడైనా మాకు మీటింగ్ లో అన్నప్పుడు పోతే 5 గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం 5 గంటల దాకా కడుపు కట్టుకుని అట్నే రావాలి ఈ కాంగ్రెస్ కూడా ఉన్నప్పుడు మరి ఆయన ఉన్నప్పుడు మాకు అన్నం తావలే తిండికి తావలే నీళ్ళకి తావలే నీళ్ళ రేవులు బాగా ఎక్కడ ఏదన్నా కావాలంటే సౌకర్యం అల్లి పెట్టిండు ఈయన ఏం పెట్టలే మాకు ఇంతవరకు మీటింగ్ అంటే పోతాను ఉపాసం ఉండొస్తాను గుడ్లల్లో కూరలకి ఒక్కొక్కరు ముసళ్ళు ముడిగోళ్ళు అయితే ఆయన కూలబడతాను తీసుకొని పోతాను వీళ్ళాడ నిలబెట్టి సప్పుడే కొత్తాలు మా సూపర్వైజర్లు అందరూ మాకైతే ఇక సుక్కలు చూడాలి మేము ఆడుండి పొద్దుగాల 5 గంటలకు పోతే మీటింగ్లు ఆడి వీళ్ళ మీటింగ్లు ఉంటాయి కదా మీటింగ్లు ఆడ మీటింగ్ ఉన్నది ఈడ మీటింగ్ ఉన్నది కడతభద్ర అట్లా రాష్ట్రానికి ఒకటి ఉంటది కదా అట్లా మమ్మల్ని తీసుకొని పోతారు ఖాతాలో వదిలిపెడతారు ఇక సచ్చిందే గుత్తాలో బతికింది తెలియదు సచ్చింది తెలియదు ఇక 5 గంటలకు పోయి 7:00 అని పిల్లలు ఉంటే పిల్లల బతరాడుకోవాలి మౌడు మోహన్ బతరాడుకోవాలి బండ్ల మీద బస్సులను తీసుకొచ్చారు లేకుండేమో ఆ పోని మళ్ళీ బట్టి గాడి దిగా పిల్ల గిడ దిగేవో గాడి దిగాంటి అట్లా దిగిపోవాలి మేము ఒక ఊరికి ఒక ఊరికి తీసుకపోతే మళ్ళీ ఒక ఊరి నుంచి మళ్ళీ ఒక ఊరికి రావాలి మేము ఇంతవరకు అన్ని నాశమైన మొక్కలైన మాకు అన్ని మంచిగా చేసిండు వీళ్ళు సుఖ పెట్టలే ఎవడన్నా తిట్టుకోరు నన్ను పీకేసిన నష్టం లేదు కన్న బాధలు పడతాను గిట్లన్నీ రావద్దా కన్న బాధలు పడతాను ఇంతవరకు అయితాయి మాగానే ఎందుకు అయితాయి గవర్నమెంట్ కాంగ్రెస్ కాదంటాం అది వెనకటి నుంచి తాతల ముత్తాల కాంచి మనం ముట్టవతలకి కాదు ఇంకా తాత ముట్టవతలకి కాంచి అది ఉన్నది మరి ఇంతవరకు న్యాయం లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక్కడు ఆయన విమానం మీద చచ్చిండు చూడు ఆయన మొక్కలు ఆయన మంచిగా చేసిండు రాజశేఖర రెడ్డి ఆయన మంచిగా చేసిండు కానీ ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే ఈ గుడి పక్క గొక్తాలు పక్క లోపల పెట్టుకుంటారు రిత్తా లోపల పెడతాను గొక్తాను లోపల పెట్టుకుంటాను అన్నం పక్క ఆదలు పడతాను సుఖలేదు దుఃఖలేదు అది మేలు చేసేటోడే మేలు చేస్తాడు కీలు చేసేటోడే కీలే పెడతాడు ఇక కిలికిదని దుకాణం మంది అంటాడు ఎవడొస్తాడో మరి మనం ఏం చెప్పగలుగుతాం మాకైతే వస్తే మాత్రం ఈ కాంగ్రెస్ వస్తేనే బెస్ట్ కాదంటాం గాని మాకు గిట్లు ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ ఒకరు చేస్తే ఈ ప్రపంచ ఊరు చుట్టాలు ఎంత మంది ఉన్నారో అంతమంది మళ్ళీ ఆయన మళ్ళా గెలిపిస్తారు ఈ ప్రపంచం మొత్తం ఎంత వరకు ఉందో ఈయన వచ్చి మాకు జీతాలు పెంచి ఒక గవర్నమెంట్ చేస్తే మాత్రం ఈయన బరాబరి మళ్ళా గెలిపిస్తారు ఈయన ఈ ఊరు చుట్టాలు మొత్తం ఎంతమంది అంతమంది తాగుబోతు కుక్కని తీసుకొచ్చి కూడా ఓటు వేపిస్తాడు కేసీఆర్ జీతం 1000, 500, 300 పెంచుతాడు అంతే ఈయన మొత్తం ఏకంగా గవర్నమెంట్ చేపిస్తే రాష్ట్రం మొత్తం గెలిచేస్తాడు చెప్పండి గోపినాథ్ గారు మంచి జరిగినాయి పనులన్నీ గోపినాథ్ మంచోడే గోపినాథ్ మంచి మనిషి ఏరియాలకు వస్తే చలికాలం వచ్చిందంటే గల్లీ బస్తికి వచ్చి లారీ ఆపి డగ్గులు వచ్చేవాడు ముసలోళ్లకు మూలిగలకు డబ్బులు ఇచ్చేవాడు మంచి పనులు చేసిండు గోపినాథ్ పోయిందంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది గోపినాథ్ ఉన్నప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది గోపినాథ్ పోయిందంటే చాలా బాధలు అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది నాకు ఒక్క ఆమెకి కాదు అందరికి అనిపిస్తున్నాయి కాబట్టి మేము చెప్తున్నాం మరి ఏమి చెప్పలేకపోతున్నాం ఇలా చెయ్యాలి మంచిగా చెయ్యాలి ఇప్పుడు యాక్చువల్ ఏం చేస్తుండు బస్సు ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయినా మొగోళ్ళేమో ఇంట్లో వంటారు ఆడోళ్ళేమో పనులు పోవాలంటే ఏడ పోతారు మొగోళ్ళు చేసినంత కూలి ఆడలు చేయగలుగుతారా చేయగలగదు ఈయన చేసిన పనులు ఏమున్నాయి
ఇస్తాను పైసలు వేసిండా వేయలేడు. ఇస్తా ఇల్లు ఇస్తానే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇల్లు ఇచ్చిండా ఇయ్యలేడు. కరెంట్ బిల్ చేస్తాం కరెంట్ బిల్ చేయలేదు. ఏం చేసిండు ఆయన? చేసింది ఏంది? ఉపకార్యం ఏం చేసిండు? ముంగడికి వచ్చి ఏమన్నా చేసిండా? ఏం చేసిండని ఇది చూపెట్టిన సూర్పాన్ని లేదు కదా. ఇంత ఉన్నానని ఉండాలి కదా. చేస్తున్నప్పుడు జేబుల కట్ట పెట్టుకొని రంగంలో దిగాలి. రంగంలో జేబుల కట్ట లేకుండా రంగంలో దిగి మాట్లాడితే ఏమచ్చా? అంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయాడు, అందుకే మేము పైసలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ అంతేం మేము చేయలేడు. తప్పు అంతా ఈయనదే ఉంది. కేసీఆర్ మంచోడు. కేసీఆర్ మాత్రం ఇప్పుడు ఎంత పైసలు పెట్టకపోయి కేసీఆర్ వస్తాడు. మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. మళ్ళీ ఇప్పుడు వస్తాడు కేసీఆర్. మా మొగోళ్ళు ఆడోళ్ళు ఆటోళ్ళు గిలగిల కొట్టుకుంటారు. పిల్లలు ఎట్లా నడుపుతాడు? బస్సును ఫ్రీ వేస్తుంది. ఒక్క బస్సు ఒకటి ఫ్రీ వేస్తే నీవు ఆటో వాళ్ళు ఎట్లా బతకాలి? ఇక్కడ పిల్లలకి ఎట్లా నడపాలి? సంసారం ఎట్లా నడవాలి? అది ఇంట్లో వండుకుంటే పిల్లలు ఏం తినాలి? మరి అని బతికి ఎట్లా? అని రూమ్ రెంట్ ఎట్లా అని పరిస్థితి చూసిండా? బస్సు ఒకటి ఫ్రీ వేస్తే అయిపోయానా? అంతవరకు దాకా అది మంచి పనినా? ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఓలం గెలిపించుకుందాం. మేము కేసీఆర్ కే, మేము ఎప్పటి నుంచే కేసీఆర్ కే వేస్తాం. మేము గోపినాథ్ పోయినంటే మాకు ఎంత బాధలు ఉన్నాయి. మాకు గోపినాథ్ పోయినంటే మాకు ఎంత బాధ ఉంది. మాకు సంవత్సరం దుప్పట్లు తెచ్చి వంచేవాడు, గల్లీ వంచేవాడు. ఈ రోజు నుంచి మేము లేము. 30 సంవత్సరాల నుంచి నీ బస్సులో 30 సంవత్సరాల నుంచి నీ బస్సులో నేను ఈ కొత్తగా లేము. ఈ బస్సులల్లా కొత్తగా లేము. 30 సంవత్సరాలు మేము ఈ బస్సులు ఉండి తెలుసా. మేమేం వచ్చినా మాకు అవసరం లేదు. ఆడిస్తే ఎంత పోతే ఎంత. ఆడేమిస్తాడు? ఏమిస్తాడు? అంత కేసీఆర్ మీద బుడద ఆయన చేసిన దాన్ని మీద చేయి దింపుతాడు అంతేగారు. కానీ అంతకు మించి ఏం చేస్తలేడు. బరాబరి అంటే బీఆర్ఎస్ నిలబడ్డా గెలిపిస్తారా? ఎవరికి? ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తాయమ్మా. చనిపోయిన గోపినాథ్ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లు పెడతారు. మళ్ళీ అంటే అలా కవితలు నిలబడతారు, లేకపోతే తలసాని యాదవ్ కొడుకులు నిలబడతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కొందరేమో మాగంటి ఇంటికి ఇస్తే బాగుంటది, వాళ్ళ వైఫ్ అని చెప్పి కొందరు అంటారు. ఎవరికి ఇస్తే బాగుంటారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపినాథ్ వల్ల ఇంటోళ్ళకి ఇస్తే మంచి ఉంటుంది. గోపినాథ్ వాళ్ళ ఇంటోళ్ళకి ఇచ్చినా మంచిదే. మాకు కేసీఆర్ వాళ్ళే కావాలి, బీఆర్ఎస్ కావాలంటే వాళ్ళే కావాలి. ఎంత చేసినా ఏం అవసరం లేదు. వాళ్ళు ఏమీ చేయలేరు కదా. మాకు 1 రూపాయి పెట్టలేరు కదా. మాకు 1 రూపాయి పెట్టి చేపించినమమ్మ చేసినామమ్మ అంటే నువ్వు చేయగలుగుతుంటివి. అయ్యో ఆయన పెట్టింది కదా 10 రూపాయలని చేపెడుతుంటివి. నాకేమీ పెట్టలేడు కదా. ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ అంటే మీకు ఏమన్నా సంక్షేమ పథకాలు అందుతాయి అంటారా? ఏమంతే మాకు ఇల్లు ఇస్తాను, ఇల్లు వాడుకోవాడు రుచ్చ వాడుకోవు. చెప్పుతో కొట్టే కారణం అటు దొరికితే మాత్రం కొట్టేస్తారు, ఇజ్జత్ తీసి కొడతారు. వచ్చి ఏడికెళ్ళి కరెంట్ ఆఫీస్ కాడికెళ్ళి జిటిఎస్ కాడికెళ్ళి రైమండ్ నగర్ బస్ స్టాప్ కాడికి 20 మంది దొరకరమ్మన్నాడు. 500 కూలి కట్టిస్తాను 10 మందికి 20 మంది 10 మందిని దొరకపోతే 20 మంది దొరకరమ్మంటే 20 మంది దొరకలేదు నాకు. 10 మంది దొరికితే 10 మంది దొరకపోతే 300 కూలి కట్టించిండు బాడుకో. 500 కట్టిస్తా అన్నాడు 300. మరి అంత పిల్లలకి వేసుకొని వచ్చారు. నీళ్ళన్న దాపనా లేదా? అంత దాపల్లి వాడుకో. వాడు గెలిపిస్తే ఇంకా ఉద్ధరిస్తాడా? ఈ సంసారం ఉద్ధరిస్తాడా? ఇంతగానో ఉద్ధరియలేడు. ఆయన ఉద్ధరియలేడు. ఆయన వస్తే మాత్రం బురదలకే దొక్కుతాడు. ఇంకా గారగాని ఇందాక బురద దొక్కి కడుకోండి బిడ్డ గడ్డ కూర్చుని అంటాడు అంతే.